హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు నేను శనగపప్పు మసాలా కర్రీ చేస్తున్నాను। దీనికోసమని ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని 2 గ్లాసుల వాటర్ తీసుకొని కుక్కర్ విజిల్ పెట్టాను। ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది। తర్వాత కడాయిలో ఒక 2 స్పూన్ల నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి। ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి। కొంచెం వేగాక ఆనియన్ వేసుకోవాలి। ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది। తర్వాత కరివేపాకు వేసుకోవాలి। కొంచెం అది వేగేలోపు పచ్చిమిర్చి ఒక 10-12 తీసుకున్నా నేను। పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ పట్టాం కదా, అది వేసేసుకోవాలి। కొంచెం కచ్చపెచ్చ పట్టుకుంటే సరిపోతుంది। అది కొంచెం వేగాక కొత్తిమీర వేసుకోవాలి। ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేనప్పుడు ఇలా పప్పు చేసుకుంటే, మసాలా పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇంట్లో టమాటా ఇట్లా ఏమి ఉండవు కదండి, అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి। ఒక స్పూన్ పసుపు వేసాక ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి। తర్వాత కారం వేసుకోవాలండి, 2 స్పూన్ల కారం పడుతుంది। కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు। తర్వాత ఉప్పు వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకొని కొంచెం అదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత శనగపప్పు వేసుకోవాలి। కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం ఫ్రై అవ్వాలి। ఫ్రై అయ్యాక పప్పు వేసుకోవాలి। ఒక 2 విజిల్స్ ఇచ్చాను పప్పును। ఇలా కొంచెం మెత్తగా అయ్యాక వేసుకోవాలి, లేదంటే బాగా పప్పులు ఉంటుందండి। ఇలా పప్పు వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక చింతపండు వేసుకోవాలి। ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఇది కొంచెం బాయిల్ అయ్యాక ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది। తర్వాత చింతపండు పీసు పోసేసుకోవాలి। పప్పు కొంచెం దగ్గర పడే వరకు ఉడికించాలి। తర్వాత గరం మసాలా వేసేసుకోవాలి ఒక స్పూను। ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు మసాలా పప్పు రెడీ అయిపోతుందండి। థ్యాంక్ యూ అండి। లాస్ట్లో గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే। చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి ట్రై చేసి చూడండి। థ్యాంక్ యూ అండి। సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి।